వీడియో కొత్త యూట్యూబర్ల కోసం అండ్ పాత యూట్యూబర్ల కోసం మీకు వీడియోలు చేయడం చాలా సిగ్గుగా ఉందా? కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మీరు ఏం చేయాలంటే, మీరు ఎక్కడో ఒకటికి ట్రావెల్ చేస్తున్నారు, బస్సులో కానీ వెహికల్లో కానీ ఎక్కడ ఒక ట్రావెల్ చేస్తుంటారు. అయితే ఆ ట్రావెల్ చేస్తున్న వీడియోని మీరు జస్ట్ ఒక ఫర్ లాంగ్ డిస్టెన్స్ 5 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ అలా ఒక 5 to 6 మినిట్స్ని అలా ఎక్స్టెండ్ చేస్తూ ఉండండి, వీడియో తీస్తూ ఉండండి. అప్పుడు మీకు మంచి గ్రీనరీ లొకేషన్స్ కానీ వాటర్ లొకేషన్స్ కానీ యాడ్ అవుతాయి, కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కనిపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఆ వీడియోని మంచిగా క్యాప్చర్ చేసి మంచి వీడియోని తీయండి. ఆ వీడియోని తీసి ఎలా యాడ్ చేయాలో, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో, దానికి మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో, అండ్ నీ నేమ్ మ్యూజిక్ అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు నేమే ఎట్లా యాడ్ చేసుకోవాలో ఈ కంప్లీట్ వీడియో మీకోసం కావాలంటే చూడండి. అండ్ దీంట్లో నేనేమేమి యూజ్ చేశాను అంటే, యూట్యూబ్ స్టూడియోని యూజ్ చేశాను. యూట్యూబ్ స్టూడియో అండ్ ఇన్షార్ట్. యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి, యూట్యూబ్ స్టూడియో యాప్లో రాదండి, యూట్యూబ్ డాష్బోర్డ్లోకి వెళ్ళి గ్యాలరీకి వెళ్ళి సాంగ్స్ సెలెక్షన్స్ ఉంటుంది. దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసినట్లయితే సాంగ్స్ మీకు మ్యూజిక్ ఉంటుంది, ఓన్లీ మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఏ మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్, మీకు రొమాంటిక్ మ్యూజిక్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోకి, మీ ట్రావెల్ చేసిన వీడియోకి మ్యూజిక్ని సౌండ్ మ్యూట్ చేసేసి డౌన్లోడ్ చేసేసి దానికి యాడ్ చేయండి. యాడ్ చేసేస్తే మీకు మంచి రొమాంటిక్ ఫీలింగ్ అనిపిస్తుంది. తర్వాత దాన్ని అప్లోడ్ చేసేసేయండి. మీకు యూట్యూబ్లో మనీ ఎర్నింగ్ వస్తుంది ఖచ్చితంగా, ఇది 100%. కావాలంటే ఇది యూట్యూబ్ ప్రాసెస్ మొత్తం చూపించినా మీకు ఇది చూడండి. యూట్యూబ్ స్టూడియో డాష్బోర్డ్ లాగిన్ అని ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియో అనేది ఇట్లా చూపిస్తుంది గూగుల్ సింబల్ తోటి. కింద యాప్ను డౌన్లోడ్ చేసినట్లయితే మీకు సాంగ్స్ అనేవి రావు. కాబట్టి దీన్ని యూట్యూబ్ స్టూడియో తీసుకోవాలి. యూట్యూబ్ స్టూడియోని ప్రెస్ చేసినట్లయితే మీకు డాష్బోర్డ్ ఎలా క్లియర్గా చూపిస్తుంది, ఇలా యూట్యూబ్ డౌన్లోడ్ చూపిస్తుంది. ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. పైనుంచి మన అకౌంట్లో చూసినట్లయితే ఇక్కడ మ్యూజిక్, వీడియోస్ అని ఉంటుంది, అనలైటిక్స్ ఉంటుంది, కాంటాక్ట్స్, డాలర్స్, మన ఎంత అమౌంట్ వచ్చిందో చూపిస్తుంది. డాలర్స్ ప్రెస్ చేసినట్లయితే మనకి ఎంత ఎలిజిబిలిటీ ఉందో, ఎంత రీచ్ అవుందో, 500 సబ్స్క్రైబర్స్ అవైలబుల్ అయినాము, ఎంత ఉందో, 1500 సబ్స్క్రైబర్ అయిపోయింది, 3 అయిపోయింది. అండ్ మనీ ఎంత ఎర్న్ చేసినామో చూపిస్తుంది. నెక్స్ట్ 3 మిలియన్ వ్యూస్, షార్ట్ వ్యూస్ రావాలి, ఇంకా రాలేదు, 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ ఆడియో లైబ్రరీకి వెళ్ళాలి. ఆడియో లైబ్రరీకి వెళ్తే కింద ఉంటుంది డౌన్లోడ్ మనకి ఏది కావాలంటే 1 సెకండ్స్ కావాలంటే 2 సెకండ్స్, 2 మినిట్స్ కావాలంటే 3 మినిట్స్ కావాలంటే ఇవన్నీ ఫ్రీ డౌన్లోడ్స్. ఏది కావాలంటే డౌన్లోడ్. సౌండ్ ఎఫెక్ట్స్లో ఉంటాయి ఎంత సెకండ్స్లలో, సౌండ్ ఎఫెక్ట్స్ అది కూడా 3 సెకండ్స్. కిడ్స్ ప్లేయింగ్, ట్రక్ డ్రైవింగ్, ఏది కావాలంటే ఏ సౌండ్ కావాలంటే ఆ సౌండ్ వస్తుంది మనకి. ఇందులో ఉన్నాయి ఎక్స్ట్రా సౌండ్స్ కావాలంటే రావు. కాబట్టి మనం ప్రజెంట్ అయితే ఎక్స్ట్రా నాయిస్ని తీసేయడానికి ఆఫ్ చేసేసిన. ప్రజెంట్ అయితే మనం ఏదైనా ఒక సౌండ్ని డౌన్లోడ్ చేసుకోం. ఆన్ ద ఫ్లిప్ అనేది 3 మినిట్స్ 2 సెకండ్స్ ఉంది. 3 మినిట్స్ 2 సెకండ్స్ పాజ్ పెట్టి లాస్ట్కి వెళ్ళినట్లయితే మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ ఓపెన్ అయితే ఫైల్ డౌన్లోడ్ అయింది. ఓపెన్ చేసినట్లయితే మనం ఇక్కడ డౌన్లోడ్లోకి ఓపెన్ అవుతుంది. దాన్ని డైరెక్ట్ షేర్ చేసుకున్నట్లయితే వాట్సాప్ ద్వారా ఇందులోకి ఒక దాంట్లోకి ఒక కాంటాక్ట్లో పంపించుకున్నట్లయితే ఒక ఆడియో లైబ్రరీ అయితే పోయింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇన్షార్ట్లోకి వెళ్ళాలి. ఇన్షార్ట్లోకి వెళ్ళిన తర్వాత కలర్ చేంజ్ అయింది. ఇన్షార్ట్లోకి వెళ్ళిన తర్వాత మీకు నేను చూడండి, ఇప్పుడు ఒక 7 మినిట్స్ వీడియో ఉంది నాకు. వీడియోకి ఇట్లా అప్లోడ్ చేసిన. ఇప్పుడు ఏముందంటే వెహికల్ సౌండ్ వస్తుంది. వెహికల్ సౌండ్ని మ్యూట్ చేయాలి. ఫస్ట్ సౌండ్ వాల్యూమ్ ఉంటుంది కదా, ఫస్ట్ వెహికల్ సౌండ్ మ్యూట్ చేసినట్లయితే మనకి సైలెంట్గా ప్లే అవుతుంది. ఇలా సైలెంట్గా ప్లే అవుతుంది. తర్వాత మనం వీడియో సెకండ్స్ వచ్చినాయి కదా, నెక్స్ట్
ఆడియో ఉండాలి. ఆడియో టచ్ చేసినట్లయితే మ్యూజిక్లోకి వెళ్ళి ఫస్ట్ ఫీచర్డ్ మై మ్యూజిక్ ఎఫెక్ట్స్, ఈవెన్ ఫీచర్డ్ ఏమో వాళ్ళు ఇచ్చినవి, ఒకవేళ కాపీరైట్ వచ్చే అవకాశం ఉంది. మై మ్యూజిక్లోకి వెళ్ళినట్టే మనం డౌన్లోడ్ చేసిన 3 ఉన్నాయి కదా, అవి ఉన్నాయి. ఇది ప్లస్ సింబల్ మీద సెలెక్ట్ చేసినట్లయితే ఇది సెలెక్ట్ అయిపోతుంది వీడియో. ఇప్పుడు చూడండి, వీడియోకి అలా యాడ్ అయింది. మనం ఇచ్చిన వెహికల్ సౌండ్ అనేది మ్యూట్ అయిపోయింది. ఇలా ఎన్ని సాంగ్స్ కావాలంటే అన్ని సాంగ్స్ డౌన్లోడ్ చేసుకొని మనము అప్లోడ్ చేసుకోవచ్చు. క్లిక్ చేసినట్లయితే ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ టెక్స్ట్ ఏం కావాలంటే ఏమైనా పాటలు పాడాలనుకున్నాం అనుకోండి, టెక్స్ట్ కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ హాయ్ హౌ ఆర్ యూ, దీని ఆప్షన్ ఉంటుంది. మనము సింబల్ ఇట్లా షైనింగ్ కూడా రావాలంటే షైనింగ్ వస్తుంది. ఎలా కావాలంటే అట్లా, మనకి ఇట్లా అంటే అట్లా లైన్లు ఇట్లా వెనక నుంచి ముందల నుంచి వెనకకి ఫ్లో. ఇది ఫాస్ట్గా ఉంటుంది. స్లో కావాలంటే మీకు ఒకటి చూపిస్తా. సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఇది ఎట్లా వస్తుంది చూడండి. హాయ్ హౌ ఆర్ యూ, హాయ్ హౌ ఆర్ యూ, ఇట్లా మనకి వీడియో ప్లే చేసినప్పుడు హాయ్ హౌ ఆర్ యూ ఏది కావాలంటే అది టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేర్ ఆర్ యూ గోయింగ్. ఇప్పుడు లెటర్స్ ఉంది కదా, లెటర్స్ లాబ్స్టర్ చేంజ్ చేసినట్లయితే ఇంకా స్టైలిష్ వస్తుంది. ఇట్లా డిస్టెన్స్ ఎక్కువ అంటే చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ ఎడిట్ చేయాలంటే దీంట్లో పోయి లూప్ అవుట్ ఇట్లా పైకి కావాలంటే పైకి, అవుట్ అంటే పైకి, ఇన్ అంటేనేమో కిందికి వచ్చినట్లు. మనకి ఇట్లా ఇది పైన టైమర్ ఉంది కదా, టైమర్ని ఎక్కువ పెట్టుకున్నట్లయితే ఇలా స్మూత్ వస్తుంది, పైనుంచి పడుతున్నట్లు వస్తుంది. ఇట్లా వేర్ ఆర్ యూ గోయింగ్, ఇలా ఎంత స్టైల్ కావాలంటే అలా డిజైన్స్ వస్తుంది. దీని మనకి మ్యూజిక్ అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఎక్స్పోర్ట్ కావాలంటే లాస్ట్కి మీరు షేర్ అండ్ సబ్స్క్రైబ్ కావాలంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాయాలి. మీ పేరు కావాలంటే మీ పేరు కూడా టైప్ చేసుకోవచ్చు. మై ఛానల్ నేమ్ ఈస్ సుష్మా ఛానల్, సుష్మా వి. లెటర్స్ చేంజ్ చేసుకోవాలంటే బ్లాక్, సుష్మా వి, రెట్రో, ఇట్లా లాబ్స్టర్, పుషప్, డానియల్, సుష్మా వి మై ఛానల్ సబ్స్క్రైబ్. ఇలా డిజైన్ కావాలంటే చూపించండి. ఇలా మ్యూజిక్ ఎట్లా యాడ్ చేయాలో, ఎట్లా ఎడిట్ చేసుకోవాలో వీడియో కంప్లీట్ ఛానల్లో ఇన్ షార్ట్లో ఇది చూపిస్తాం. మీకు ఎక్స్పోర్ట్ ఎత్తినట్లయితే మీకు ఎక్స్పోర్ట్ ద్వారా వీడియో అనేది సేవ్ అవుతుంది.